ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు నారాజయ్యారా? రాజ్యసభ పదవిని తమకు ఎంపిక చేస్తారని భావిస్తే మొత్తం లోకేష్ టీంకే రాజ్యసభ పదవులు కేటాయించారని నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? అయితే వారిని బుజ్జగించే పనిలో టీడీపీ అధినేత ఉన్నారా? ప్రస్తుతం పార్టీలో సీనియర్ నేతలకు ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చేందుకు రెడీ అయ్యారా? మరి ఎవరెవరికి పదవులు దక్కబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల భర్తీ ప్రకంపనలు రేపుతుంది. పెద్దల సభలో 3 సీట్లు తీసుకున్న టీడీపీ 1 సీటును జనసేన పార్టీకి కేటాయించింది. కానీ ఆ పదవులన్నీ సీనియర్లకు కాదని లోకేష్ టీంకి అప్పగించడంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినా తమకు గుర్తింపు లేకుండా పోయిందని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారట. మరికొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉన్నా పార్టీ అధిష్టానం వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు ఉందని సమాచారం. అయినప్పటికీ కొందరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇటీవల కూటమి పార్టీలకు 4 రాజ్యసభ పదవులు దక్కాయి. ఇందులో టీడీపీకి చెందిన ఎంపీ సానా సతీష్ పదవీకాలాన్ని మరోసారి రెన్యువల్ చేశారు. మరో 2 పోస్టులను మాత్రం చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణకు కేటాయించారు. అటు జనసేన నుంచి లింగమనేని రమేష్కు రాజ్యసభ పదవి దక్కింది. అయితే ఈసారి పదవులన్నీ లోకేష్ టీంకే దక్కడంపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ, దేవినేని ఉమ, పనబాక లక్ష్మి సహా అనేక మంది నాయకులు తమకు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి పనబాక లక్ష్మికి టీటీడీలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. కానీ తనకు ప్రజాప్రతినిధిగా నామినేటెడ్ పోస్టు కావాలని ఆమె కోరుతున్నారని తెలుస్తోంది. ఇక పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కోసం తన సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత వర్మకు చాలా పదవులు ఇస్తారని ప్రచారం సాగినా ఇప్పటి వరకు ఏ పదవి దక్కలేదు. ఇటీవల రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం సాగింది. అది కూడా దక్కకపోవడంతో వర్మ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు గత ఎన్నికల వేళ మైలవరం టికెట్ను త్యాగం చేసి తన రాజకీయ ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజయానికి కృషి చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. అలానే రాజ్యసభ సీటు కోసం వేచి చూసిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, ప్రస్తుత టీడీపీ నాయకుడు వర్ల రామయ్య, ఇలా జాబితా చాలానే ఉంది. ఇప్పుడు వీరంతా పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతారని తెలుస్తోంది. అయితే పార్టీలో అసంతృప్త రాగాలు పెరుగుతున్న వేళ సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిని ఇంకా వేడి చేయిస్తే సరికాదని ఆయన భావిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీలు నియమించడంతో పాటు రాజ్యసభ సీట్లు కూడా భర్తీ అయిన నేపథ్యంలో వీరికి ఎలాంటి పదవులిచ్చి సంతృప్తి పరచాలన్న విషయంపై చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నాయకుడికి అప్పగించారని తెలిసింది. అయితే వీరిలో ఒకరిద్దరు నేతలకు త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే ఈ పదవులు ఎవరెవరికి దక్కుతాయి అనేది మాత్రం త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.